మనం చూసాం ఈ మధ్యకాలంలో ఒకరు సూసైడ్ చేసుకోవటం, అవునవును, ఒకళ్ళేమో యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి. ఈ మధ్య అవును, ఆమె పేరేంటి పవిత్ర జయరామ్ చనిపోయాడని చెప్పి చందు అనే అతను. మీకు పరిచయం అతను చందు? నాకు పరిచయం లేదు. ఇలాంటి చూసినప్పుడు వాళ్ళ మధ్య సంబంధాలు, అతనికి పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది, వీళ్ళిద్దరు మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం, ఇలాంటి కేసులు అంటే ఇలాంటి ఉదంతాలు ఎక్కువైపోతున్నాయి. అంటే ఇది ఇక సినిమా వాళ్ళు లేకపోతే టీవీ వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది జనాల్లో ఒక రకమైన అన్ని రంగాల్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఎక్స్పోజ్ రంగాల్లో ఉండడం కాదండి, బయట రంగాల్లోనే ఎక్కువ ఉంటారు. కాకపోతే అది న్యూస్ కాదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సింపుల్ అంతే. ఇప్పుడు ఎక్కడ ఒక రోడ్డు మీద ఇలియానా కాలు జారి పడిందంటే అది పెద్ద న్యూస్. ఎవరో అప్పలమ్మ పడిపోయిందంటే ఎందుకు న్యూస్? ఎవరు పట్టించుకుంటారు? అది సింపుల్. ఏ సినిమా వాళ్ళు ఏది చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో 20 మంది దొరికారు అంటే ఇప్పుడు మొన్న హేమగారిది అయింది, అక్కడ బెంగళూరు ఇష్యూ అయింది. అక్కడ 130 మంది దొరికారు. దాంట్లో హేమ 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 ఈ పేరే వచ్చింది తప్ప ఇంకేమొచ్చి ఎవరి పేర్లు వచ్చాయి? అదే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అంటే ఆమె కూడా నేను హైదరాబాద్లో ఉండాలి, నాకేం సంబంధం లేదని చెప్పి ఆమె వీడియో అవన్నీ చాలా అది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అయిపోయి అంతా కూడా మిస్టేక్లు అయిపోయాయి. కానీ అదే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బయట ఎక్కడ చిన్న డంకెన్ పట్టుకున్నా సరే ఎవరిది ఇప్పుడు 10-15 మందిని పట్టుకుంటారు, ఎవరి పేర్లు బయటకు వస్తాయి? అందులో మధ్యలో ఎవరైనా ఇండస్ట్రీ పర్సన్ ఉంటే తప్ప తాగి పట్టుబడ్డ సోయన్స్ అని పొద్దున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా ఇవన్నీ. సో ఇలాంటి అదే సినిమా వాళ్ళు అంటే ఇలాంటి అభిప్రాయం ఉంటుంది కదా. అంటే మీ ఆవిడకి మీకు ఇట్లా ఇట్లాంటి విషయాల మీద ఎప్పుడైనా ఫైటింగ్ జరిగినాయా? ఇక ఒక్కొక్కసారి చిన్న చిన్న అంటే ఇప్పుడు మేము ఏదో ఒక మాల్కి వెళ్ళాము, వెళ్తే పిల్లలు నేను తను వెళ్తే అక్కడ ఒక్కొక్క బ్యాచ్ వచ్చారు, 8-9 మంది అమ్మాయిలు. వాళ్ళు వచ్చి సార్ ఫోటో అండి అన్నారు. సార్ ఫోటో అండి అడిగి వాళ్ళు ఎవరో తీస్తే అయిపోయేది. వాళ్ళు ఆ కెమెరా ఫోన్ తీసుకొచ్చి మా ఆవిడ చేతిలో పెట్టారు, మేడం ఫోటో తీయండి అని. ఆవిడకి కాలిపోయింది ఆబ్వియస్లీ. వీళ్ళందరూ నా పక్కన వచ్చి నిల్చున్నారు, ఈ అమ్మాయిలందరూ. మా ఆవిడేమో అక్కడి నుంచి తిట్టుకుంటూ ఫోటో. ఇంకా కారు ఎక్కిందా, నేను రాను, ఇంకా నీతోటి బయటికి రాను, ఇది ఇలాంటివి అవుతుంది. మా చిన్నోడేమో ఆడొకడు ఏదో పుండు మీద కారం చల్లినట్టు వాడి క్వశ్చన్లు ఉంటాయి. అమ్మ అందరూ డాడీని అడుగుతారు ఫోటో, నిన్నెందుకు అడగరు అని అంటాడు ఆడు. వాడికి తెలియదు, అదే అంతే కదా, అమాయకంగా అమాయకంగా ఇన్నోసెంట్ క్వశ్చన్ అది. అంటే వాడికి తెలియక అందరు డాడీని అడుగుతారు, నిన్నెందుకు ఎప్పుడు అడగరు అమ్మా ఫోటో కావాలి అని. అంటే మీ డాడీ యాక్టర్ రా, నేను కాదు కదా అందుకని ఏదో చెప్తా. ఇలాంటివి అవుతుంది. ఎక్కడో బయట ఏదో పార్టీలు ఉంటాయి కదా, పార్టీలో ఎక్కడో ఎవరో ఫోటోలు తీసుకుని అవి ఏం చేస్తారు, పోస్ట్ చేస్తారు పొద్దున ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఏదో పోస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ దీంట్లో పెట్టుకుంటారు కదా వాట్సాప్ స్టేటస్లో. కరెక్ట్, స్టేటస్లు వాటిలో పెడతారు. ఎవరో ఈవిడికి పంపిస్తారు, ఇగో మీ ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆహా రాత్రి బాగానే పార్టీ అయినట్టుంది, ఇది ఇలా అదే ఈవిడ టైం పాస్ అయినట్టుంది. టైం పాస్ ఈవిడ ఎవరో అసలు మీద పడిపోతుంది, అసలు చేతులు వేసేసుకుని చాలా ఉందే మ్యాటర్ ఇలాంటివి. అదే అందువల్ల సినిమా వాడితో తప్పదు మరి ఇట్లా. అదే చెప్తాను నేను ఇప్పుడు, ఫోటోలు ఏముంది బాగా అవుతుంది, నన్ను చేసుకున్నా తప్పదు, ఇవి తప్పదు. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళు ఇంకా పెద్ద చేస్తారు పెద్దవాళ్ళు. చూడవే మన అమ్మాయి వాళ్ళ ఆయన చూడు ఇలా ఫోటోలు ఇది అసలు ఏమి లేని దాన్ని ఏదో ఉన్నట్టు ఏదో 2 మాటలు ఎక్కిచ్చేసరికి అలాగే ఇంకో 2 రోజులు మాట్లాడడం అనేసి తెలుసులే ఇలాంటివన్నీ. ఏముంది కామన్ కాదు, ఇట్లాంటి చిన్న చిన్న చెప్పుకోవడానికి బాగుంటాయి, ఇట్లా సరదాగా చెప్పుకోవడానికి బాగుంటాయి.
అంతేగాని మీకు పెద్ద ఇదైతే ఏముండదు కదా, తెలుసు మీకు అండర్స్టాండింగ్ పర్సన్ అనేది కదా అది. నన్ను నిజంగానే చాలా అండర్స్టాండ్ చేసుకున్నట్లు లెక్క, నన్ను భరించడం చాలా కష్టం ఇలాంటిది. అది ఇండస్ట్రీలో మిత్రులు అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? నాకు తారక్ బాగా క్లోజ్, అందరికన్నా జూనియర్ ఎన్టీఆర్ అంటే హీరో రాజీవ్కి బాగా. రాజీవ్ ఫస్ట్ నుంచి రాజీవ్ బాగా క్లోజ్. నేను యాక్టింగ్ ఇది చేసింది వాళ్ళ దేవదాస్ కనకాల గారి దీంట్లో, లక్ష్మీ మేడం దేవదాస్ గారిది. సో రాజీవ్ ఫస్ట్ నుంచి, రాఘవ రాజీవ్ అందరూ మొత్తం బాగా బాగా ఫ్రెండ్స్. మన ఛత్రపతి చంద్రశేఖర్ ఇది తారక్ ఎప్పుడు క్లోజ్ అయ్యాడు మీకు అట్లా? అంత స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి, స్టూడెంట్ నెంబర్ 1 టైం. మీకు రాజీవ్ కూడా ఆ సినిమా నుంచేనా? రాజీవ్కి ముందర సినిమా, అంటే రాజీవ్కి ఆ సినిమా నుంచే, కానీ కొంచెం ముందు, అంటే వాళ్ళ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక 2 months నుంచి రాజీవ్ ట్రావెల్ చేస్తున్నాడు స్టూడెంట్ నెంబర్ 1 తోటి. రాజీవ్ విలన్ కదా దాంట్లో. అవును. సో అప్పటికే రాజీవ్ బాగా క్లోజ్. ఆ తర్వాత రాజీవ్ తారక్ని పరిచయం చేశాడు నాకు. పరిచయం చేసి అలా ఇంక అక్కడి నుంచి బాండింగ్ అనమాట బాగా. చాలా తను కూడా అంటే ఒక ఎంత పెద్ద స్టార్ అయిపోయినప్పటికీ కూడా అలాంటి ఏమీ లేకుండా అస్సలు ఎప్పుడైనా తను అంటే స్టార్టింగ్లో తన కెరీర్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళందరితో కూడా అతను అలాంటి బాండింగ్ని కంటిన్యూ చేయడం అనేది అందరూ చేయరు. అంటే అప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు ఆ ఏజ్ బట్టి, టీనేజ్ బట్టి చాలా అల్లరిగా ఉండేవాడు, విపరీతమైన అల్లరి ఉండేది. ఇప్పుడు బాగా సోఫిస్టికేటెడ్, అంటే బాగా ఇది మెచ్యూర్డ్ మ్యాన్ అయిపోయాడు. ఎప్పుడైతే వైఫ్ పిల్లలు అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పడిన తర్వాత ఇప్పుడు కంప్లీట్లీ మెచ్యూర్డ్. మాట్లాడితే ఎంత మెచ్యూర్డ్ టాక్స్ అనమాట. అసలు అలా ఉండేది. 10 నిమిషాలు నా ముందు ఉండాలి, ఫోన్ పెట్టి టక్కని కట్ చేసేస్తాడు. ఎక్కడ మేదిపట్నంలో ఉండేవాడు, ఇక్కడి నుంచి వెళ్ళాలి 10 నిమిషాల్లో ఈ ట్రాఫిక్లో వినడు, అలా ఉండేది. పని చేసేవాడా? హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండాలంటాడు. హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండడం ఇక్కడ దగ్గర ఉందా? అప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్ లేదు, ఇటు నుంచి వెళ్ళాలి ఈ ట్రాఫిక్ లో పడి కొట్టుకుంటూ. సో అట్లా, సో అవి కూడా ఒక మంచి మెమరీసే కదా. అంటే అలాంటి కుర్రాడు తను శాంతినివాసం పుణ్యమా అని అందరూ రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ లోనే ఉండేవాళ్ళు, దేవులాడే వాళ్ళు అక్కడే. రాజమౌళి గారు, నేను, వరగారు, ఇప్పుడు మన ముళ్ళపూడి వరగారు, వెంకటరమణ, హర్ష గాని, మేమంతా శాంతినివాసం చేస్తున్నన్నాళ్ళు 2-3 years కూడా అదే కాంపౌండ్ మాకు అడ్డా. సాయంత్రం అయితే అక్కడే కలవడం అందరూ మొత్తం బ్యాచ్ అందరూ. ఆ కుటీరల్లా ఉండేది, అక్కడ కూర్చునే వాళ్ళం, టీలు తాగుతూ అక్కడ మాట్లాడుకుంటూ అక్కడ కూర్చునే వాళ్ళం. ఫైనల్ క్వశ్చన్, బాలకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేయటం. బాలకృష్ణ గారు ఈజ్ అ జెమ్ అండి, ఈజ్ అ జెమ్. ఆయన గురించి ఏవో బయట మాట్లాడుతుంటారు, కానీ ఆయన ఈజ్ అ చైల్డ్ మెంటాలిటీ పర్సన్. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాడు కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయనకి కూడా రాజకీయాలు చేయడం తెలియదండి. ఆయన జెన్యున్గా ఓపెన్గా ఉండే వ్యక్తి, రాజకీయాలు చేయడం అసలు తెలియదు. ఆయనకి ఏంటంటే మనుషులు కావాలి చుట్టూ, ఆయనకి ఇష్టమైన మనుషులు, ఆయనకి నచ్చిన మనుషులు. ఆయన చాలా తక్కువ మందిని లైక్ చేస్తారు, అంటే మిగిలిన ద్వేషిస్తారని కాదు, ఆయన క్లోజ్ అవ్వడం చాలా తక్కువ మందితో క్లోజ్ అవుతారు. నచ్చాలి, మనిషి నచ్చాలి, నచ్చితే ఇంకా అసలు వదలరు. ఏది నా కళ్ళెదురుగానే మన నెక్స్ట్ సినిమాలో సమీర్ ఉండాలి అని చెప్పిన సందర్భాలు చాలా చూశాను నేను. ఓపెన్ అలా చాలామంది హీరోలు చెప్పరు, అంతే కదా, చెప్పరు. మన నెక్స్ట్ సినిమాలో ఉండాలి, సమీర్ ఉండాలి అని నేననే కాదు, ఇంకా ఎవరైనా సరే, ఇంకొక శ్రవణ్ అని ఎవరైనా ఉండాలి అని ఆయనకి నచ్చిన వాళ్ళు, ఆ బ్యాచ్ ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఆయన. అండ్ ఆయనతో కూర్చుంటే ఏంటంటే రామారావు గారి గురించి అలా ఎవ్రీడే మనకి దాన్ని ఏమంటారు, ఒక పురాణంలాగా రోజు మనకి అంత నాన్నగారిని అంత అభిమానిస్తారు ఆయన. అవును, మాట్లాడితే సెంటెన్స్కి చివరిలో ఒక నాన్నగారు, బిగినింగ్ ఒక నాన్నగారు. ఇంకా నేను 2 వ్యక్తులను చూశానండి అంతలాగా ఫాదర్ని ప్రేమించేవాడు. అంటే స్మరణ, అంటే మాటి
అంటే వాళ్ళ భాగం అన్నమాట ఇక వాళ్ళ భాగం. మాటి మాటికి నాన్నగారు 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 అని తలుచుకోవడం. నేను ఇద్దరు చూశాను, ఒకటి బాలకృష్ణ గారు, ఇంకోటి ప్రభు గారు. ఓకే, శివాజీ గారు కొడుకు ప్రభు గారు. వీళ్ళిద్దరూ అయ్యో అస్సలు మాట్లాడితే ఆయన అప్ప 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 ఇది పన్నారు, అప్ప అది పన్నారు, అప్ప ఇప్పుడు ఉన్నారు, అప్ప ఇప్పుడు ఉన్నారు. ఆయన మొత్తం రెఫరెన్స్ కదా, అవును, మొత్తం కేస్ హిస్టరీ కదా అయింది. శివాజీ గణేష్ ఈ రోల్ అంటే రెఫరెన్స్ ఆయన. అలాగా ఒక పాటే గ్రంథం, ఆ గ్రంథం. అలాగే ఇక్కడ మనకి రామారావు గారు. సో వీళ్ళిద్దరూ లెజెండ్స్ కొడుకులు వీళ్ళిద్దరు. కానీ అంతలాగా తలుచుకోవడం తండ్రిని చాలా చేరు. అవును, ఈయన కూడా తండ్రి చేసినటువంటి పాత్రని ఈయన కూడా అన్ని రకాల పాత్రలు చేయటం. అవును, జానపదం చేసి మెప్పించారు, పౌరాణికాలు చేసి మెప్పించారు. అవును, అది అవును, ఆయనకే చెల్లింది అది. అంతే, తర్వాత ఆయన దగ్గర నుంచి ఈయనకే వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సమీర్ గారు. వెల్కమ్. సో మీ మంచి మంచి క్వశ్చన్లు అడిగారు, రొటీన్ ఇంటర్వ్యూలా కాకుండా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏదైతే ఇక ఫ్యూచర్లో అంతా కూడా ఇందాక మీరు నాతో ఏవైతే మాట్లాడారో, సో అటువంటి మంచి మంచి పాత్రలు, సో దర్శకులు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి పిలుపు రావాలని, మీరు కూడా కలవడం మొదలు పెట్టాలని నేను కూడా మొదలు పెట్టాను నిజంగానే. సో మీరు ఇప్పుడు దాకా ఎవరు డైరెక్టర్లు అయితే చేయాలనుకుంటున్నారో ఆ డైరెక్టర్లు అందరితోటి కలిసి పనిచేయాలని, ఇప్పుడు చేసిన వాటికంటే కూడా మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ క్యారెక్టర్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరకాలం ఇలా ఆరోగ్యంగా ఆనందంగా ఇప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా